కరోనా వైరస్ మృత్యుగంటికలు మోగిస్తున్న వేళ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఉపయోగించి దాన్ని నిరోధించాలన్న అమెరికా ప్రణాళికలకు ఎదురుదెబ్బ తగిలింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ఇచ్చిన కోవిడ్-19 రోగులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. దీనిపై స్పందించిన అగ్రరాజ్య అధినేత ట్రంప్ అధ్యయన నివేదికను పరిశీలిస్తామని వెల్లడించారు. అగ్రరాజ్యాన్ని కబళిస్తున్న మృత్యు వైరస్ నిరోధానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును వినియోగించాలన్న అమెరికా నిర్ణయం బెడిసి కొడుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిసింది. అమెరికాలో మహమ్మారికి బలవుతున్న వారిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకున్న రోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన సదరు అధ్యయనంలో తేలింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రమే ఇచ్చి చికిత్స చేసిన రోగుల్లో మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. వైరస్ చికిత్స కోసం క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉపయోగించడాన్ని సిఫారసు చేయడానికి లేదా వ్యతిరేకించడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH తన నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ అంశం పరిశోధనలో ఉందని వ్యాఖ్యానించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా రోగుల్లో వైరస్ తీవ్రతను తగ్గిస్తుందనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని కూడా స్పష్టం చేసింది. కోవిడ్-19 రోగుల చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని అమెరికా దూకుడుగా ప్రోత్సహిస్తోంది. 3 కోట్లకు పైబడి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను అగ్రరాజ్యం నిల్వ చేసింది. వీటిలో సింహభాగం భారత్ వంటి దేశాల నుంచి డిమాండ్ చేసి మరీ దిగుమతి చేయించుకుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల కరోనా రోగుల మరణాలు పెరుగుతున్నాయన్న అధ్యయన నివేదికపై అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ నివేదిక గురించి తనకు తెలియదన్న ట్రంప్ ఆ నివేదిక సరైంది కాదని విమర్శించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగాన్ని తాము పర్యవేక్షిస్తున్నామన్న ఆయన ఏదో ఓ సమయంలో దీనిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగంపై విస్తృతంగా క్లినికల్ ట్రయల్స్ జరగాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ స్టీఫెన్ హాన్ తెలిపారు.